10th క్లాస్ కెమిస్ట్రీలో ఈ రియాక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్లో మనకి ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ మీద కంపల్సరీ వస్తుంది అన్నమాట. సో ఇది నేర్చుకోవాల్సింది కంపల్సరీ. సో ఇక్కడ ఏంటి మనకి రియాక్షన్ ఏంటి, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ యాసిడ్ అంటే మనం ఏం తీసుకుందాం, HCl ప్లస్ మెటల్ ఏం తీసుకుందాం, జింక్ గివ్స్ రైస్ టు. ఇక్కడ మనకి ఎప్పుడు సాల్ట్ ఏంటి అని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన ట్రిక్ ఉంది ఏంటంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అవునా. సో ఇది ప్రతిసారి హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం సింపుల్గా హైడ్రోజన్ గ్యాస్ రాస్తాం. ఇప్పుడు ఇందులోని హైడ్రోజన్ గ్యాస్ తీసేస్తే మనకి మిగిలింది ఏంటి, ZnCl. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా రెండు కలిపి ZnCl2 రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఇక్కడ ఏముంది, Clకి 2 ఉన్నాయి, Hకి 2 ఉన్నాయి, ఇక్కడ ఏంటి 1 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తే సింపుల్గా ఇక్కడ 2 పెడితే 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 2 ఆటమ్స్ ఆఫ్ క్లోరిన్, అంతే. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్లో కంపల్సరీ వస్తుంది అన్నమాట.